మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇంటికి కాసేపట్లో కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. దీపాదాస్ మున్షి ముగ్గురు పార్టీ సెక్రటరీలు కడియం ఇంటికి వెళ్తారు. కాంగ్రెస్ లోకి కడియంని ఆహ్వానిస్తారు. ప్రెజెంట్ మినిస్టర్స్ క్వార్టర్స్ లోనే కడియం శ్రీహరి, కడియం కావ్య ఉన్నారు. వరంగల్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ తరపున తాను పోటీ చేయబోనంటూ కేసీఆర్ కు లేఖ రాశారు కావ్య. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందన్నారు కావ్య. జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో వివరించారామె. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాను లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు కావ్య. అది మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇంటికి కాసేపట్లో కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. కడియంను కాంగ్రెస్ లోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యూ. మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన గత రాత్రి ఆయన తనయ కావ్యతో ఒక ప్రకటన అయితే ఇప్పించడం జరిగింది. ఆమెను ఇప్పటికే బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేను అని చెప్పేసి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ మారేందుకు కూడా తాను సిద్ధమే అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరితో కూడా కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా టచ్ లోకి వచ్చారు. మరి కాసేపట్లోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఆమెతో పాటు ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీలు కూడా మరి కాసేపట్లోనే మినిస్టర్ క్వార్టర్స్ లోని క్వార్టర్ నెంబర్ 14 కు వస్తున్నట్టుగా కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో స్టేషన్ గన్పు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా వరంగల్ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు. కాసేపు క్రితమే క్వార్టర్స్ కు వచ్చిన ముఖ్య నేతలంతా కూడా కడియం శ్రీహరిని కలిసి అసలు రాజీనామా గల కారణాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ సాధ్యం కాదని చెప్పేసి తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆ నేతలతో ఆయన పంచుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పలు అంశాలను కూడా చర్చిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ కు వచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో టీడీపీ పార్టీని కాదని చెప్పేసి బీఆర్ఎస్ లోకి వచ్చిన నేపథ్యం, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత మళ్లీ రిజైన్ చేసి ఎమ్మెల్సీగా పోటీ చేయడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా కొనసాగడం, ఇవన్నీ కూడా ఆయన ముఖ్య అనుచరులకు వివరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీ మారేందుకు గల కారణాలను ఆయన ముఖ్య నేతలతో పంచుకుంటున్నారు. మరి కాసేపట్లోనే దీపాదాస్ మున్షితో పాటుగా ఇతర ఏఐసీసీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి పార్టీలో ఆహ్వానించేందుకు వారంతా కూడా కడియం శ్రీహరి నివాసానికి రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఆయన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే బలమైన నేతగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో గతంలో కేసీఆర్ తర్వాత అత్యంతగా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి శ్రీహరి, అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తి శ్రీహరి. కానీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయానికి సంబంధించి కూడా ఎవరు పెద్దగా దీన్ని జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కడియం శ్రీహరి గతంలో దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఎక్కువ శాతం టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా కేవలం తన కూతురు కోసమే ఇదంతా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కూతురు కావ్య గతంలో ఆమె డాక్టర్ గా పనిచేశారు, ప్రస్తుతం కూడా డాక్టర్ గా పనిచేస్తున్నారు. కొంత సోషల్ యాక్టివిటీస్ లో బాగా పార్టిసిపేట్ చేసే కావ్య రాబోయే రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పేసి భావిస్తున్నారు. కావ్య రాజకీయ జీవితం కోసం కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టారనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే కడియం కావ్య ఇప్పటి వరకు ఎక్కడ రాజకీయ పార్టీలో పెద్దగా ఆమె పనిచేసిన దాఖలాలు లేవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచే తన
రాజకీయ అరంగేట్రం చేశారు. దీనికి సంబంధించి రాజకీయంగా ఇటు వరంగల్ జిల్లాలో చాలా మంది నేతలను కాదనుకొని కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ను కేటాయించడం జరిగింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఇటు శ్రీహరి అడిగిన వెంటనే మిగతా నేతలందరినీ కూడా కాదని చెప్పేసి కేవలం కడియం కావ్యకు మాత్రమే ఎంపీ టికెట్ ను అనౌన్స్ చేశారు. 3 రోజుల క్రితం కూడా కడియం కావ్య వెళ్లి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ప్రచారానికి సంబంధించి కూడా ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగించాలనే విషయానికి సంబంధించి కూడా కేసీఆర్ తో చర్చించి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మరి కాసేపట్లోనే ఏఐసీసీ నేతలంతా కూడా కడియం శ్రీహరి ఇంటికి రాబోతున్నారు కూడా తెలుస్తుంది. సౌజన్య. Yes, Sudhi, thank you. Thanks for the live updates.